నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ప్రపంచంలోని అతిపెద్ద మేడారం జాతర అంగరంగ వైభవంగా ప్రారంభం. సమ్మక్క సారాలమ్మకు ప్రణమిల్లుదాం, ఐక్యత స్ఫూర్తిని పరాక్రమాన్ని గుర్తు చేసుకుందాం అంటూ ట్వీట్ చేస్తూ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ. పసుపు పంట ఎగుమతులు పెరిగాయి, పంటకు మద్దతు ధర కూడా పెరిగింది. నిజామాబాద్ రూరల్ బీజేపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఎంపీ ధర్మపురి అరవింద్, నగరంలో ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే ధన్పాల్ సమక్షంలో పలువురు బీజేపీలో చేరిక. బీసీ కులగణన బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందటంతో ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తల హర్షం. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేల చిత్రపటాలకు పాలాభిషేకం. పేదలకు వరం కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్. వర్ణిలో లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులు అందజేసిన మాజీ స్పీకర్ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. జాన్ కంపేట్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు, పెద్ద ఎత్తున హాజరైన భక్తులు. నేటి సమాజంలో మోసాలను, నేరాలను అరికట్టాలంటే పోలీసులు అంకిత భావంతో, క్రమశిక్షణతో పనిచేయాలి. జాన్ కంపేట్ డీటీసీలో నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని ట్రైన్ కానిస్టేబుల్ శిక్షణలో ప్రారంభించిన సిపి కల్మేశ్వర్. బోధన్ నవీపేట్లో విస్తృతంగా పర్యటించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. నవీపేట్లో మహిళా సంఘాలకు 11 కోట్ల విలువ చేసే రుణాల పంపిణీ. తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ ఆలీ, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో 2 కార్పొరేటర్లు కాంగ్రెస్లో చేరిక. పార్టీ కండువా కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానం. అర్ధరాత్రి నగరంలో సివిల్ డ్రెస్లో తనిఖీలు చేసిన సిపి కల్మేశ్వర్. ఆపరేషన్ టప్పా చబ్బుధర్లో సివిల్ డ్రెస్లో లాఠీ చేతబట్టి సిపి కల్మేశ్వర్ హల్చల్. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ తెలంగాణ కుంభమేళగా పిలిచే మేడారం సమ్మక్క సారక్క జాతర నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ తెలంగాణ కుంభమేళకు పిలిచే మేడారం సమ్మక్క సారక్క జాతర నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. మేడారం జాతర గిరిజనుల అతిపెద్ద పండుగల్లో ఒకటి. ఈ జాతర భక్తి, సాంప్రదాయం, సమాజ స్ఫూర్తిల గొప్ప కలయిక. మనం సమ్మక్క సారక్కలకు ప్రణమిల్లుదాం, వారు అభివ్యక్తరించిన ఐక్యత స్ఫూర్తిని, పరాక్రమాన్ని గుర్తు చేసుకుందాం. మన సాంస్కృతిక వారసత్వానికి చిరకాల స్ఫూర్తిగా నిలిచే ఈ సమ్మక్క సారక్క మేడారం జాతర ప్రారంభోత్సవానికి శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. కాగా తెలంగాణలో అతిపెద్ద మహా కుంభమేళగా భావించే మేడారం మహాజాతర 2 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. ఈ ఏడాది ఈ రోజు నుండి మహాజాతర మొదలైంది. జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో భక్తులు ఇప్పటికే భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఇంకా పెద్ద ఎత్తున భక్తులు వస్తూనే ఉన్నారు. తెలంగాణతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా మేడారం తరలి వస్తున్నారు. సమ్మక్క తనయుడు కన్నెపల్లిలో కొలువైన జంపన్న మంగళవారం రాత్రి 7:09 బయలుదేరి 8 గంటలకు వాగు ఒడ్డున ఉన్న గద్దెపైకి చేరుకున్నాడు. పూజారి పోలబోయిన సత్యం కన్నెపల్లిలోని ఇంటిలో పూజా సామాగ్రిని శుద్ధి చేసిన అనంతరం జంపన్న గద్దెకు అలుకు ఉతలు నిర్వహించి ఆయన ప్రతిరూపమైన డాలు కర్రకు దీప నైవేద్యాలు సమర్పించారు. గ్రామ మహిళలు ఊరు పొడవునా నీళ్లారబోస్తూ జంపన్నను సాగనంపారు. కన్నపల్లిలోని సారాలమ్మ గుడిలో మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. సారాలమ్మను కన్నెపల్లి నుండి మేడారం గద్దెలపైకి తెచ్చి ప్రక్రియ ఇవాళ మొదలైంది. ఆదివాసీ సాంప్రదాయం ప్రకారం సాయంత్రం 6 గంటలకు పూజలు నిర్వహిస్తారు. ఆదివాసీ పూజారుడు ప్రతి సీతక్క, ములుగు కలెక్టర్, ఎస్పీ, అదనపు కలెక్టర్లు, ఏఎస్పీలు కలిసి కన్నెపల్లి నుంచి సారాలమ్మను మేడారంలోకి గద్దెల వద్దకు తీసుకొస్తారు.
వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో జరిగే ఎన్నికల్లో పార్లమెంటు పరిధి ఓట్లు ఒక విషయం గమనించాలని ఎంపీ అరవింద్ అన్నారు. పార్లమెంటు పరిధిలో జరిగే ఎన్నికల్లో శివాజీ లాంటి మోడీ కావాలో లేదా ఔరంగజేబు లాంటి రాహుల్ కావాలో తేల్చుకోవాలని పేర్కొన్నారు. నిజామాబాద్ నగరంలోని 6వ డివిజన్ పరిధిలో ప్రముఖ పారిశ్రామిక సామాజిక సంఘ సంస్కర్త లక్కం భూమేష్ ఆధ్వర్యంలో భారీగా ఆయన అనుచరులు బీజేపీలో చేరారు. లక్కం భూమేష్ కు ఎంపీ అరవింద్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3 నెలల కాంగ్రెస్ పాలనలో ఏం అభివృద్ధి సాధించిందని ఆయన కాంగ్రెస్ పార్టీ నేతలను ప్రశ్నించారు. అసత్యపు ప్రచారాలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుతున్నారని ఆయన అన్నారు. నిజామాబాద్ ప్రజలకు శివాజీ లాంటి ప్రధాని నరేంద్ర మోడీ పాలన కావాలని, ఔరంగజేబు లాంటి రాహుల్ గాంధీ వద్దని అన్నారు. శివాజీ జయంతి వేడుకలను గ్రామంలో యువత స్వేచ్ఛగా జరుపుకునే పరిస్థితి ఈ సంవత్సరం నెలకొందని చెప్పారు. శివాజీ జయంతి వేడుకలను అడ్డుకునే విధంగా పోలీసు వారిని ఏర్పాటు చేశారని ఆరోపించారు. దేశవ్యాప్తంగా బీజేపీకి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలందరూ బీజేపీకి ఓటు వేసి దేశ రక్షణలో బాధ్యులు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ దేశంలో ప్రధాని మోడీ నాయకత్వంలో అన్ని అంగాలు అభివృద్ధి చెందాయని అన్నారు. చారిత్రాత్మకమైన హిందూ బంధువులందరూ ఎదురుచూసే అయోధ్య రామ మందిరాన్ని పునఃప్రారంభించింది వారి మనోభావాలను గౌరవించేందుకు పనిచేసిన గొప్ప నాయకుడు ప్రధాని మోడీ అని అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని అఖండ విజయంతో గెలిపించి ఆశీర్వదించాలని కోరారు. అదేవిధంగా నూతనంగా పార్టీలో చేరిన లక్కం భూమేష్ మాట్లాడుతూ తాను బీజేపీలో చేరడానికి కారణం దేశంలో భద్రత ఉంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా లక్కం భూమేష్ ఆధ్వర్యంలో 200 మందికి ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. భారతీయ జనతా పార్టీలో భూమేష్ గారిని స్వాగతిస్తా ఉన్నాను. వారి మిత్ర బృందం అందరినీ కూడా బీజేపీలోకి స్వాగతిస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఇక్కడ అర్బన్ నియోజకవర్గంలో గెలుపొందడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్లు రావడం జరుగుతూ ఉంది. నేను అందరినీ కోరేది ఒకటే, ఈ 3 నెలలు కాంగ్రెస్ ప్రభుత్వం చూసినాక ఏ రకంగా అయితే దౌర్జన్యాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో హిందువుల మీద జరిగిందో అవి కొంచెం ఎక్కువనే అయినాయి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక. మొన్న శివాజీ జయంతి అయితే ఆ టీఆర్ఎస్ వాడు కనీసం ర్యాలీలను తీసుకొని ఇచ్చాడు. వీళ్ళు ర్యాలీలకు కూడా తీసుకొని ఇస్తలేరు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. రెండోది, శివాజీ విగ్రహాలు అనేకం, ప్రతి గ్రామంలో శివాజీ విగ్రహాలు ఉన్నాయి. నేటి సమాజంలో మోసాలను, నేరాలను అరికట్టాలంటే ట్రైన్ పోలీసులు క్రమశిక్షణతో మెదగాలని, అంకిత భావంతో పనిచేయాలని సిపి కల్మేశ్వర్ తెలిపారు. ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జాన్కంపేట్ గ్రామ శివారులో గల నిజామాబాద్ కమిషనరేట్ పోలీస్ శిక్షణ కేంద్రంలో నూతనంగా ఎంపికైన సైపాండరీ క్యాండిడేట్ ట్రైన్ కానిస్టేబుల్ కు 9 నెలల శిక్షణ నిమిత్తం కరీంనగర్, జగిత్యాల్, ములుగు జిల్లాల నుంచి వచ్చిన సివిల్ విభాగానికి చెందిన 195 మంది పురుష అభ్యర్థులకు శిక్షణ కార్యక్రమం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగ్ హాజరయ్యారు. మొట్టమొదట పోలీస్ సిబ్బంది నుండి పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగ్ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం శిక్షణ పొందుతున్న సిబ్బందిని ఉద్దేశించి పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ నేటి సమాజంలో రకరకాలుగా మోసాలను, నేరాలను అరికట్టాలంటే శిక్షణ పొందే సమయంలో సిబ్బంది క్రమశిక్షణతో శిక్షణ పూర్తి చేయాలని, అప్పుడే ఇలాంటి నేరాలను అరికట్టడం జరుగుతుందని, వివిధ ఉన్నత చదువులు చదివిన యువకులు ఎంఎస్, బీటెక్ డిగ్రీ పొంది ప్రజలకు సేవలు అందించే అవకాశం కలిగి పోలీసు వృత్తిని ఎంచుకోవడం పట్ల వారిని ప్రత్యేకంగా అభినందించారు. వీరు ప్రధానంగా సమాజానికి ఏమి చేయాలి అనేది ఆలోచించి విధులు ప్రారంభించాలని, సమాజంలో శాంతి భద్రతలు బాగుండాలన్నా, అభివృద్ధి చెందాలన్నా ముఖ్యంగా అక్కడ పోలీస్ విధులు ప్రధానమని, ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలంటే సిబ్బంది చక్కని విధులు నిర్వర్తించాలని, మనకు శిక్షణ అనే ఇంటి నిర్మాణానికి పునాది లాంటిది అని,
పునాది బాగుంటేనే ఇంటి నిర్మాణం అంతా బాగుంటుందని, అందుకే పోలీస్పై ఎన్నో బాధ్యతలు గలవని, అన్ని శాఖల కన్నా ఎక్కువ మంది సిబ్బంది పోలీస్ శాఖలో ఉంటారని, అందుకే అందరూ యూనిఫామ్ సర్వీస్ ఒకే మాదిరిగా ఆలోచించాలని, సేవలు అందించాలని, అమలు చేసే చట్టం ఒకే మాదిరిగా ఉండాలని, అందుకే క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యమని, వీరు పర్సనాలిటీ అంటేనే క్రమశిక్షణ అని గుర్తుకు రావాలి. వీరు ముందు ఎన్నో ఛాలెంజ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. అన్నింటినీ దృఢ నిశ్చయంతో ఎదుర్కోవాలని, వీటి కోసం తప్పకుండా ఈ శిక్షణ కాలంలో నేర్పిస్తారని, ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో అలవర్చుకోవాలని, ప్రతి ఒక్కరూ మంచి విశ్వాసంతో ఉండాలని, అన్నిటికీ కట్టుబడి నియమ నిబంధనతో ఉండటం కూడా ప్రతి ఒక్కరికి చాలా అవసరమని, ఎవ్వరు కూడా ఎలాంటి అపోహాలు లేకుండా నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలని, ప్రతి ఒక్కరూ ఎల్లప్పుడూ 24/7 మాదిరిగా సేవలు అందించాలని, ప్రస్తుతం ప్రజల్లో చైతన్యం పెరిగి తమ హక్కులపై చట్టాలపై అవగాహన పెరిగిందని కనుక ప్రతి ఒక్కరూ ఉద్యోగ భద్రత విధులు నిర్వహిస్తూ ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. తదుపరి నిజామాబాద్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ లా అండ్ ఆర్డర్ ఎస్ఐ జయరాం శిక్షణ కేంద్రం ప్రిన్సిపల్ మాట్లాడుతూ, నిన్నటి వరకు సామాన్య పౌరులుగా ఉన్న మీరు నేడు పోలీస్ కుటుంబంలో సభ్యులుగా మారారని, మీ వేషభాషల్లో మార్పులు రావాలని, ఈ శిక్షణ సమయంలో ఇండోర్ అవుట్డోర్ తరగతులు ఉంటాయని, శిక్షణ సమయంలో భోజనం వైద్య అంశాలలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ ఏసీపీ టిఎస్ శ్రావణ్ కుమార్, నిజామాబాద్ ఆర్మూర్ బోధన్ సిసిఆర్బి ట్రాఫిక్ ఏసీపీలో ఎల్ రాజా వెంకటరెడ్డి, బస్వారెడ్డి, పి శ్రీనివాస్, రవీందర్ రెడ్డి నారాయణ, పోలీస్ యూనిట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సరళ, రిజర్వ్ ఇన్స్పెక్టర్ కె శ్రీనివాస్, సిటిసి రమేష్ తదితరులు పాల్గొన్నారు. చాలా రోజు నుంచి రకరకాల ప్రాబ్లమ్స్ని చూస్తూ డిపార్ట్మెంట్ సీనియర్ ఆఫీషియల్స్ ప్రతి ఒక్క ఛాలెంజ్ని వాళ్ళు మంచిగా హ్యాండిల్ చేస్తూ రిక్రూట్మెంట్ ప్రాసెస్ని కంప్లీట్ చేసి ఈరోజు మీ అందరికీ భర్తీ చేయడం జరిగింది. బట్ మీరు ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో చూసుంటారు, మీరు ఇక్కడ ఇండక్షన్ అవుతున్నప్పుడు కూడా చూసుంటారు, ప్రతి దాంట్లో బాగా సిస్టమేటిక్గా వర్క్ అనేది జరుగుతుంది. పసుపు పంటకు ఎగుమతులు పంటకు మద్దతు ధర పెరిగిందని ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ బీజేపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ ధర్మపురి అరవింద్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ పసుపు పంటకు ఎగుమతులు పంటకు మద్దతు పెరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు దినేష్ కులాచారి తదితరులు పాల్గొన్నారు. బ్యాంకుల నుండి రుణాలు పొందిన స్వయం సహాయక బృందాల మహిళలు ఆర్థికంగా ఎదగాలని, రుణాలను సక్రమంగా వినియోగించుకోవాలని, వ్యాపారాలు చేయాలని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. యూనియన్ బ్యాంక్ ఏర్పాటై 105 సంవత్సరాలు అయిన సందర్భంగా స్వయం సహాయక సంఘాల మెగా ఉత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమం మహిళా సంఘాలకు 11 కోట్ల రుణాలను బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ బోధన్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 632 కోట్ల రూపాయలు డ్వాక్రా సంఘాలకు ఇచ్చారని, ఈ రోజు 11 కోట్ల రుణాలు అందిస్తున్న యూనియన్ బ్యాంక్ అధికారులను అభినందించారు. డ్వాక్రా సంఘాల ద్వారా పొందిన రుణాలతో నూతన వ్యాపారాలు చేసేలా సలహాలు ఇవ్వాలని, నూతన ఉత్పత్తులు వాటి మార్కెటింగ్ పై తగు సలహాలు ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు. గానుగ నూనె ఉత్పత్తి గురించి అవగాహన చేయించాలని తెలిపారు. గత ముఖ్యమంత్రి డ్వాక్రా సంఘాలకు 5,000 ఇస్తానని హామీ ఇచ్చి ఇవ్వలేదని, చదువుకున్న వారికి ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని అన్నారు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే 20,000 ఉద్యోగాలు ఇచ్చారని గుర్తు చేశారు. మహిళల బాధలను చూసి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ డ్వాక్రా సంఘాల స్కీమ్ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చిందని తెలిపారు. కానీ నేడు బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో వ్యవస్థలు అన్ని నిర్వీర్యం అయ్యాయని, తన నియోజకవర్గంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 1 కోటి రూపాయలతో టాయిలెట్స్ నిర్మాణం చేయిస్తున్నానని అన్నారు. ఎమ్మెల్సీ కవిత ఇరిగేషన్ కాలువలను ఆధునీకరించలేదని విమర్శించారు. ఆలీసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ కాంగ్రెస్ ప్రభుత్వంతోనే
కాంగ్రెస్ ప్రభుత్వంలో తానే చేశానని గుర్తు చేశారు. కేంద్రంలో మోదీ సర్కార్ పాలనపై కూడా పన్నులు వేస్తుందని, ప్రతిదానికి పన్నులు వేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ డీజీఎం శంకర్, హోంరావు, ఏజీఎం శివ, ఏపీడీ రవీందర్, డిపిఎం నీలిమ, ఎంపీటీఓ నాగనాథ్, ఏపీఎం భూమేష్ గౌడ్, మహిళా సంఘాల మహిళలు నాయకులు పాల్గొన్నారు. ఇంప్రూవ్ చేయండి, నేను బాధితులకు చెప్తాను. వాళ్ళు కూడా ఇంకా అవి అక్షర కాలంలో బయట చాలా చేస్తారా వాళ్ళు కూడా ఒప్పుకుంటా ఉన్నారు. కాబట్టి ఏదే ప్రాబ్లం లేదు. ఈ పైసలు కొద్దిగా గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అడ్డి సారీ పోయి మొత్తం తీసుకోలే కదా, తీసుకున్నారా? నగరానికి చెందిన మరో ఇద్దరు బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఖుద్దూస్, శివచరణ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ ఆలీ, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో బుధవారం హైదరాబాద్లో హస్తం కండువా ఖుద్దూస్, శివచరణ్ కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గడుగు గంగాధర్, తాహెర్ బిన్ హమ్దాన్, కేశవేణు, నరాల రత్నాకర్, దయాకర్ గౌడ్, కొండపాక రాజేష్, మిస్బా తదితరులు పాల్గొన్నారు. జాన్కంపేట్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. భక్తుల కొంగూరు బంగారంగా వెలుగుతున్న ఈ ఆలయంలో ఈ నెల 17వ తేదీ నుండి 25వ తేదీ వరకు ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహించబడతాయని, దీనిలో భాగంగానే బుధవారం రోజు శాల ప్రతిష్ఠ, వాస్తు హోమం, ధ్వజారోహణ, యజ్ఞ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాలను బుబుక్ వంశస్థులైన శ్రీ వనరాజు శర్మ, రాజేష్ శర్మలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈరోజు ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించడం, దీనిలో సంతానం లేని వారికి గరుడ ముద్దలను పంపిణీ చేయడం జరిగిందని, దీనివల్ల స్వామివారి కృపకు పాత్రులైన సంతానం కలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు చిలక నర్సయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు గంగా కిషోర్, చిలక రవి, లక్ష్మణ్, తాహెర్, ఆలయ సిబ్బంది రఘు, కొండమాచార్యులు పాల్గొన్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ అర్ధరాత్రి నగరంలో ఆకస్మికంగా తనిఖీలతో హల్చల్ చేశారు. యూనిఫామ్ లేకుండా సివిల్ డ్రెస్సులో ఆయన నగరంలో లాఠీతో తిరిగారు. ఆపరేషన్ టప్ప చప్పుద్దర్లో భాగంగా మంగళవారం రాత్రి నగరంలో పర్యటించారు. అర్ధరాత్రి వేళ నగరంలో సంచరిస్తున్న యువకులను రోడ్లపై ఆపి వారి వివరాలను సేకరించి స్థానిక స్టేషన్కు తరలించారు. నగరంలో ఏనాడు కనిపించని సిపి ఏకంగా లాఠీలతో హల్చల్ చేయడం కలకలం రేపింది. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే భూపత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. నిజామాబాద్ నగరం రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో బీసీ కులగణన బిల్లు అసెంబ్లీలో ఆమోదం తెలిపిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే భూపత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ యూత్ వైస్ ప్రెసిడెంట్ లింగం శ్రీనివాస్, ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. ఇంతకుముందు బీసీ డిక్లరేషన్ కోసమని ఏదైతే ఎలక్షన్ల వాగ్దానం చెప్పిందో ఇంకా 100 రోజులు గడగక ముందే ఈ బీసీ డిక్లరేషన్ అసెంబ్లీలో పాస్ చేసి ఈ బీసీల కోసం ఎంత కృషి చేస్తుందో ఇదంతా మా సీఎం రేవంత్ రెడ్డి గారికి, మన రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి గారికి, మరి దీన్ని పాస్ చేసిన ప్రతి సభ్యుడికి బీసీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వర్ణి మండల కేంద్రంలోని రైతు వేదికలో లబ్ధిదారులకు మాజీ మంత్రి బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని పొతంగల్, కోటగిరి, రుద్రూర్, వర్ణి, మోస్రా, చందూర్ మండలాలకు చెందిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు మాజీ శాసన సభాపతి, మాజీ మంత్రి బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి పంపిణీ చేశారు. వర్ణి మండల కేంద్రంలోని రైతు వేదికలో జరిగిన ఈ కార్యక్రమంలో బోధన్ ఆర్డీఓ రాజాగౌడ్, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. వేల్పూర్ మండలంలోని జాన్కంపేట్ గ్రామంలో బీసీ కులగణన తీర్మానం చేసినందుకు గాను కాంగ్రెస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. వేల్పూర్ మండలంలోని జాన్కంపేట్ గ్రామంలో బీసీ కులగణన తీర్మానం చేసినందుకు గాను కాంగ్రెస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసెంబ్లీలో
కులగణన బిల్లు ఆమోదించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ వేల్పూర్ మండలం జాన్కంపేట్ గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి గ్రామ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జేమ్స్ గంగారెడ్డి ఆధ్వర్యంలో బుధవారం పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. దీంతో పాటు స్థానికంగా ఉన్న కస్తూర్బా పాఠశాలలో విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. కులగణన బిల్లు వల్ల తెలంగాణ రాష్ట్రంలో కులాల వారిని ఎంతో జనాభా ఉంది తెలుస్తుందని, దీని ద్వారా జనాభా ప్రతిపాదికన అందరికీ విద్య, ఉద్యోగాలు, సమానంగా అభివృద్ధి ఫలాలు అందించడానికి ఆస్కారం ఉంటుందన్నారు. ఇది రాష్ట్ర ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్కకు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రంగు అనిల్ గౌడ్, గ్రామ అధ్యక్షులు వినోద్, సోమ నరసింహారెడ్డి, గంగారెడ్డి, శోభన్ రెడ్డి, సోమ ప్రభాకర్, సౌడ శ్రీనివాస్, సౌడ జయరాజ్, కిషోర్ గౌడ్, ఎల్ వినోద్ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. రేంజల్ మండల పరిషత్ కార్యాలయంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని ఐసీడీఎస్ అధికారులు నిర్వహించారు. రేంజల్ మండల పరిషత్ కార్యాలయంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని ఐసీడీఎస్ అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐసీడీఎస్ జిల్లా వెల్ఫేర్ ఆఫీసర్ రసూల్ బి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆడపిల్లలకు జరుగుతున్న అన్యాయాలపై ఆమె మాట్లాడారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఆడపిల్లలను చిన్న వయసులోనే బాల్య వివాహాలు జరగకుండా చూడాలని ఆమె సూచించారు. నేటి సమాజంలో ఆడపిల్లల్ని అన్ని రంగాలలో ముందుంటూ వారి యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ, అలాగే బాలల హక్కుల, బాల్య వివాహాలపై, ఆడపిల్లల చట్టాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా మహిళా సంక్షేమ అధికారిని రసూల్ బి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శంకర్, ఐసీడీఎస్ సూపర్వైజర్ ప్రమీలా రాణి, మండల విద్యాశాఖ అధికారి గణేష్ రావు, జిల్లా హెల్త్ ఎడ్యుకేషన్ వెంకటేశ్వర్లు, పోషణ్ అభియాన్ కోఆర్డినేటర్ రాంబాబు, ఐసీడీఎస్ సిబ్బంది సౌమ్య, స్వర్ణ, అంగన్వాడీ ఆశా వర్కర్లు, ఐకేపీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బేటీ బచావ్ బేటీ పడావ్లో అవేర్నెస్ క్యాంప్స్ వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది చేస్తున్నాము. ఎందుకంటే ముఖ్యంగా మన యొక్క ఆడపిల్లల నిష్పత్తి బోధన్ జిల్లాలో, బోధన్ మండలంలో చాలా వరకు మా ప్రాజెక్ట్ ఏరియాలో ఉన్నటువంటి మొత్తం 11 దాకా మండలాలు ఉన్నాయి. ఇక్కడ చాలా తక్కువ ఉంది పర్సంటేజ్. ఈ నిష్పత్తిని ఇంత తక్కువ ఉండడానికి కారణం ఏంటి, ఆ కారణాలు ఐడెంటిఫై చేసి వాటికి ఆ కారణాలు అరికట్టడానికి కోసం మేము ఈ యొక్క అవేర్నెస్ కార్యక్రమాన్ని ఉపయోగించుకుంటాము. ఇందులో మొదటిది ఏంటంటే కమ్మర్పల్లి మండల కేంద్రంలోని శ్రీ భాషిత జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం విద్యార్థులు, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు వీడ్కోలు పార్టీ ఘనంగా నిర్వహించారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలోని శ్రీ భాషిత జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం విద్యార్థులు, ద్వితీయ సంవత్సర విద్యార్థులకు వీడ్కోలు పార్టీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, కళాశాల డైరెక్టర్ సుంకెట్ రవి వారు మాట్లాడుతూ, విద్యార్థులు ఉన్నత లక్ష్యాల కోసం కృషి చేయాలని, తల్లిదండ్రుల ఆశయాల కోసం కష్టపడి మార్చిలో జరిగే వార్షిక పరీక్షలలో మంచి మార్కులు సాధించాలని కోరడం జరిగింది. విద్యార్థులు వారి భవిష్యత్తులో పోటీ పరీక్షలలో పాల్గొని ఉద్యోగాలు సంపాదించి తల్లిదండ్రుల కళ నెరవేర్చాలని కోరారు. ఈ సందర్భంగా కళాశాలలో విద్యార్థులు నృత్య ప్రదర్శన చేశారు. ఈరోజు శ్రీ భాషిత జూనియర్ కళాశాల ఫస్ట్ ఇయర్ విద్యార్థులు, సెకండ్ ఇయర్ విద్యార్థులకు వీడ్కోలు పార్టీ కార్యక్రమం పద్మశాలి సంఘం కమ్మర్పల్లిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సుంకెట్ రవి గారు మరియు సంజీవ్ సార్, సంతోష్ సార్, లెక్చరర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇక్కడ ఈ కార్యక్రమంలో విద్యార్థులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో అమ్రాద్ గ్రామంలో పాడి పరిశ్రమ పైన అవగాహన సదస్సు నిర్వహించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు అమ్రాద్ గ్రామంలో పాడి పరిశ్రమ పైన ఉచిత అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ కిరణ్ దేశ్ పాండే మరియు డాక్టర్ హనుమంత్ రెడ్డి నందిపేట్ విచ్చేసి 35 మంది గ్రామంలో ఉన్న రైతులకు, గేదెలను పెంచే వారికి గేదెల రకాలు, గేదెల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, గేదెల కోసం వేసుకోవాల్సిన షెడ్డులు ఎలా వేసుకోవాలి, మేలు రకం ఆవులు, గేదెలు ఎన్నిక గురించి అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్టేట్ బ్యాంక్ శిక్షణ సంస్థ అతిథి కె రామకృష్ణ, కోఆర్డినేటర్ జేఆర్పి సాయిర్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలో శ్రీ 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 పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి జాతర ఘనంగా నిర్వహించారు.
కమ్మర్పల్లి మండల కేంద్రంలోని శ్రీ 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 పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి జాతర ఫిబ్రవరి 24న జరుగును. ఈ జాతరకు స్వామివారి కళ్యాణ రథోత్సవం, అన్న వితరణ కార్యక్రమం మొదలగు కార్యక్రమాలు గ్రామ వీడీసీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. కావున కమ్మర్పల్లి చుట్టుపక్కల గ్రామాలకు ఇదే మా ఆహ్వానమని కమ్మర్పల్లి వీడీసీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వీడీసీ అధ్యక్షులు అంగిరేకుల మల్లేష్, ఉపాధ్యక్షులు సాయిరాం, కోశాధికారి సిల్వేరి భూమేశ్వర్, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జరపబడుతున్నాయి. మరియు 5వ రోజు కళ్యాణము, అదే రోజు అన్నదాన సత్రము, రథోత్సవం కలదు. కావున చుట్టుపక్కల గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో ఇట్టి కళ్యాణానికి పాల్గొనగలరని మేము కమ్మర్పల్లి గ్రామ కమిటీ తరపున, గ్రామ ప్రజల తరపున మేము ప్రతి గ్రామానికి తెలియజేస్తున్నాము. అదేవిధంగా విప్లవ పార్టీల ఐక్యత మహాసభలను జయప్రదం చేయండని రెంజల్ మండల బోర్గం గ్రామంలో పోస్టర్లను ఆవిష్కరించారు. విప్లవ పార్టీల ఐక్యత మహాసభలను జయప్రదం చేయండి పోస్టర్ల ఆవిష్కరణ రెంజల్ మండలం బోర్గం గ్రామంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత, సిపిఐఎంఎల్ పిసిసి, సిపిఐఎంఎల్ ప్రజాపంత 3, 4, 5 మార్చిలో ఖమ్మంలో జరుగుతున్న విప్లవ పార్టీల ఐక్యత జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత రెంజల్ మండల కేంద్రంలో మహాసభల పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ ప్రజాపంత పుట్టి నాగన్న రాజేశ్వర్ మాట్లాడుతూ రైతులు, కార్మికులు, ఉద్యోగులు, రైతు కూలీలు ఈ సభలో అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. దేశంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అంచనా వేసి పేద ప్రజల హక్కుల కోసం, శ్రామిక వర్గ రాజ్యం కోసం ప్రజాపంత పార్టీ ఆధ్వర్యంలో మాత్రమే సాధ్యమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఒడ్డెన్న గోపాల్, మన్నె పోషెట్టి, బట్టల హైమద్, సిద్ధ పోషెట్టి, పశువుల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. దర్పల్లి మండల కేంద్రంలో రైతు ఉత్పత్తిదారుల సంఘంలో రైతులకు పంటలపై అవగాహన కల్పించారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో రైతు ఉత్పత్తిదారుల సంఘంలో రైతులకు పంటలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రైతు సంఘం ఎన్సీడీసీ ఎఫ్పీఓ దర్పల్లి కార్యాలయానికి ముఖ్య అతిథిగా ఎన్సీడీసీ ఆర్డీ వంశీకృష్ణ పాల్గొన్నారు. సిఏ గౌస్ బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ పాటిల్ రావడం జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమనగా రైతులందరూ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఈ క్విట్ గ్రాంట్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించడం జరిగింది. ఎక్కువ మంది రైతులు ఇందులో అయితే షేర్ అమౌంట్ పెరుగుతుంది, ఎంత షేర్ ఉంటే అంత పెంచుకుంటే మనకి అంత లాభం, రూపాయి వస్తే రూపాయి పెట్టండి, 2 రూపాయలు తిరిగి వస్తాయని కేంద్ర గవర్నమెంట్ అలాంటి పథకాలు ప్రవేశపెట్టిందని, దాన్ని సరిగ్గా వాడుకోవాలి. ఇక వాస్తవానికి రైతులు విలువైన పంటలే పండించాలి. అందరూ ఒకేలాగా పంటలు పండిస్తే కొనేవారు ఉండరు. కాబట్టి ముందు చూపుతో ఆలోచించాలని రైతుల్ని కోరారు. కొత్త రకం సీడ్ ఉత్పత్తిని రైతులు ఉత్పత్తి చేసే దర్పల్లి మండలానికి ప్రత్యేకత పేరు తీసుకురావాలని సూచించారు. దీనికి రైతులందరూ కూడా సహకరించాలని వివరించారు. జిర్రా మేపాల్ యాదవ్, సీఈఓ సుజాత, డైరెక్టర్స్ మోహన్ రెడ్డి, కోతి శేఖర్ రెడ్డి, లోకేష్ రెడ్డి, మిట్టపల్లి వెంకట్, కొట్టాల గంగారెడ్డి, శ్రీకాంత్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సంస్థలో జాయిన్ అయ్యి ఇంకా కూడా ముందుకు తీసుకెళ్ళి వారికి వచ్చే లాభాలను మనము సద్వినియోగం చేసుకునే విధంగా గవర్నమెంట్లు ముంగటికి వస్తున్నాయి. కాబట్టి మన రైతులందరం కూడా ఒకటై ఈ సంస్థను మనం అందరం జాయిన్ అయ్యి ఈ సంస్థలో మనం పనిచేస్తూ మన రైతులకు లాభపడే విధంగా మనం అందరం కూడా ముంగటికి రావాలని కోరుకుంటూ వచ్చే లాభాలను కూడా మన రైతు. బాల్కొండ మండల కేంద్రంలో మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల విద్యార్థినిలు ప్రిన్సిపల్ పి వాణి ఆధ్వర్యంలో ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించారు. బాల్కొండ మండల కేంద్రంలో మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల విద్యార్థినిలు ప్రిన్సిపల్ పి వాణి ఆధ్వర్యంలో ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించారు. మేజర్ గ్రామ పంచాయతీ ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలను అధికారులు వివరించారు. అనంతరం హెడ్ పోస్ట్ ఆఫీస్, పోలీస్ స్టేషన్, మండల పరిషత్, రెవెన్యూ కార్యాలయాలను సందర్శించారు. అధికారులు వాటి సేవలను విద్యార్థులకు క్లుప్తంగా వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ వాణి, శ్వేత, నవిత, స్రవంతి, నవీన, సౌజన్య, రాజేశ్వర్ విద్యార్థినిలు పాల్గొన్నారు. సాలూరా మండలం గణిత ఒలింపియాడ్ పరీక్షల్లో ప్రజ్ఞశ్రీ సాలూరా విద్యార్థుల స్టేట్ ర్యాంకుల విజయ పరంపర కొనసాగింది. నిజామాబాద్ జిల్లా సాలూరా మండలంలో సాలూరా గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అమ్మ చేతి వంట కార్యక్రమం నిర్వహించారు. ఈరోజు ఫుడ్ ఫెస్టివల్ జరుపుకోవటం పిల్లలకు చాలా ఆనందం కలిగింది. ఇందులో ప్రతి క్లాస్ పిల్లలు తనకు నచ్చినట్టుగా అన్ని విధాల ఆహార పదార్థాలు మరియు మజ్జిగ, తీపి వస్తువులు అనేక రకాలుగా
పిల్లలు తన ఇంటి నుంచి తెచ్చి ఈ కార్యక్రమం ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం నందు 78 రకాల వంటకాలు చేసి విద్యార్థులు పాల్గొనడం జరిగింది. పిల్లలు వివిధ రకాల వంటలు చేసుకొని వచ్చి పాఠశాల యందు అమ్మడం. ఈ కార్యక్రమం ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం నందు 78 రకాల వంటకాలు చేసి విద్యార్థులు పాల్గొనడం జరిగింది. పిల్లలు వివిధ రకాల వంటలు చేసుకొని వచ్చి పాఠశాల యందు అమ్మడం జరిగింది. దీనిని సహకరించి వారు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు పి విజయ్ కుమార్, ఉపాధ్యాయుడు సాయిలు మరియు ఉపాధ్యాయుల బృందం సహకారంతో పిల్లలు ఎంతో సంతోషంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఫుడ్ ఫెస్టివల్ అనేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ పిల్లలందరూ కూడా దాన్ని చాలా ఆనందంగా జరుపుకోవడం జరుగుతున్నాయి. ఇటువంటి ఫుడ్ సాలూరా మండలంలో సాలూరా గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అమ్మ చేతి వంట కార్యక్రమం నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా సాలూరా మండలం గణిత ఒలింపియాడ్ పరీక్షల్లో ప్రజ్ఞశ్రీ సాలూరా విద్యార్థులు స్టేట్ ర్యాంకు విజయ పరంపర శ్రీనివాస్ రామానుజన్ ఫౌండేషన్ వారు పాఠశాల స్థాయిలో గణిత విభాగంలో రాష్ట్ర స్థాయిలో పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఇట్టి పరీక్షలో సాలూరా మండలంలోని ప్రజ్ఞశ్రీ హై స్కూల్ సాలూరకు చెందిన 9వ తరగతి విద్యార్థిని డి చరణ్ తేజ రాష్ట్ర 4వ ర్యాంకు, 5వ తరగతి విద్యార్థిని డి రిత్విక 6వ ర్యాంకు మరియు 6వ తరగతి విద్యార్థిని ఎస్ మావేసి జిల్లా 2వ స్థానాన్ని సాధించడం జరిగింది. వీరిని లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు మరియు మాజీ ఐఏఎస్ అధికారి అయిన జయప్రకాష్ నారాయణ సోమవారం హైదరాబాదులోని రవీంద్ర భారతిలో ఘనంగా సన్మానించడం జరిగింది. మరియు జిల్లా ఓదార్పు అవార్డులకు అర్హత పొందిన 10వ తరగతి కృష్ణప్రసాద్, 8వ తరగతికి చెందిన సాక్షి మరియు సంధ్యారాణిలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు చెందిన ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ అయిన జీవన్ లాల్ సన్మానించడం జరిగింది. బ్యాంక్ లింకేజ్ రుణాలను ఏ విధంగానైతే టార్గెట్ పూర్తి చేశారో అలాగే శ్రీనిధి రుణాల టార్గెట్ను పూర్తి చేయాలని శ్రీనిధి ఆర్ఎం రామ్దాస్ ఐకేపీ సిబ్బందికి సూచించారు. రెంజల్ మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో నిర్వహించిన మహిళా సమైక్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీనిధి రుణాలను ఈ నెలాఖరులోపు కనీసం 30 లక్షలు పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. రుణాలను చెల్లిస్తూ తిరిగి రుణాలు పొందాలని ఆయన సూచించారు. మార్చిలోపు శ్రీనిధి రుణాల టార్గెట్ను పూర్తి చేయడానికి తాము తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నామని ఐకేపీ ఏపీఎం చిన్నయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం చిన్నయ్య, మండల సమైక్య అధ్యక్షురాలు లక్ష్మి, కోశాధికారి స్వరూప, సంయుక్త కార్యదర్శి లావణ్య, సిసిలు భాస్కర్, శివకుమార్, కృష్ణ, రాజయ్య, సునీత, గ్రామ అధ్యక్షులు పాల్గొన్నారు. అప్పులు ఇవ్వడంలో కావచ్చు, రికవర్లు కావచ్చు, ఇతర కార్యక్రమాలు చేయడం కావచ్చు, అన్ని రకాల కార్యక్రమంలో రాష్ట్ర స్థాయిలో, జిల్లా మొదటి స్థాయిలో ఉంది. దీనికి కారణం ఏంటంటే కింది గ్రామ స్థాయి నుంచి దాదాపు డిఆర్డిఓ సార్ వరకు ప్రతి ఒక్కరు కూడా కష్టపడి దానికి సంబంధించిన లోన్స్ ఎలా ఇవ్వాలి, తర్వాత ఏ విధంగా రికవర్ చేయాలి, తర్వాత ఏ విధంగా ప్రతి సభ్యులకు జీవనోపాధికి ఉపయోగపడాలి అనేది ప్రతి ఒక్కరు కూడా నమిత అనే దంత వైద్య విద్యార్థినికి ఎగ్జిబిషన్ సొసైటీ అండగా నిలిచింది. 30,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసి చేయూతనిచ్చింది. నిజామాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీ ద్వారా మేఘనా డెంటల్ కాలేజ్ మల్లారం నమిత అనే 3వ సంవత్సరం చదువుతున్న ఫస్ట్ క్లాస్ విద్యార్థినికి ఆర్థిక సహాయం రూపేణా 30,000 రూపాయలు కాలేజీ ఫీజు చెక్కు రూపేణా అందజేశారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీ తరఫున ఉపాధ్యక్షులు డి నర్సింహులు, జనరల్ సెక్రటరీ బంటు రాజేశ్వర్, ఉపాధ్యక్షులు లక్కంరెడ్డి, జాయింట్ సెక్రటరీ భక్తవత్సలం హాజరై విద్యార్థినిని ఆశీర్వదించారు. ముల్లంగి, బొంకన్పల్లి గ్రామాల మధ్య గల శ్రీ వేణుగోపాల స్వామి కళ్యాణం వేద పండితుల మంత్రోచారాల నడుమ కమనీయంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. మాక్లూర్ మండలం ముల్లంగి, బొంకన్పల్లి గ్రామ శివారులో గల వేణుగోపాల స్వామి ఆలయం 400 సంవత్సరాల పురాతన ఆలయంలో ప్రతి సంవత్సరంలాగే ఈ నెల 19వ తేదీ నుండి మొదటి రోజు మాఘమాస శుక్లపక్ష దేవతామూర్తులకు దీప ఆరాధన, 2వ రోజు ఏకాదశి అభిషేకం, హోమం, 3వ రోజు దేవతామూర్తులకు అభిషేకం, స్వామివారి కళ్యాణానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజు సాయంత్రం రథయాత్రలో ఈ వేడుకలు ముగుస్తాయని పురోహితులు రమేష్ అన్నారు. అన్నదాన కార్యక్రమం చేశారు. ఆలయానికి 1,00,000 రూపాయలు విరాళం ఇచ్చిన అమరేంద్రరావును ఆలయ కమిటీ సభ్యులు సన్మానించారు. ఆలయ కమిటీ చైర్మన్ వీరేందర్రావు, సత్యనారాయణ గౌడ్, ఆలయ కమిటీ సభ్యులు సాయారెడ్డి, రవి, నవీన్, ప్రమోద్, వీడీసీ సభ్యులు ఉన్నారు.
దేవత ఉత్సవం. ప్రతి ఏటా 400 సంవత్సరాల క్రితము వెలిసినటువంటి వేణుగోపాలస్వామి బొంకన్పల్లి ముల్లంగి గ్రామ 2 గ్రామాల మధ్య ఉన్నటువంటి ఈ యొక్క వేణుగోపాలస్వామి లోక కళ్యాణానికి ప్రజల యొక్క కోరికలను అతి త్వరలోగా తొందరగా అనుకున్న కోరిక అనుకున్నట్టుగా నెరవేరుస్తూ ఈ కళ్యాణాన్ని జరుపుకుంటున్నటువంటి వేణుగోపాలస్వామి సదా లోక కళ్యాణానికి పాత్రుడై ప్రజల యొక్క కోరికలను నెరవేరుస్తూ జీజీ కాలేజ్ ఇంటర్మ్యూరల్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ క్రీడలను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ ఘనంగా ప్రారంభించారు. గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో నిర్వహిస్తున్న 2023-24 ఇంటర్మ్యూరల్ స్పోర్ట్స్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొని స్పోర్ట్స్ పతాకాన్ని ఆవిష్కరించి క్రీడలను ప్రారంభించడం జరిగింది. విద్యార్థులు యోగా కర్రసాము ప్రదర్శించడం జరిగింది. అనంతరం ధన్పాల్ మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు శారీరక మానసిక దృఢత్వం పెంపొందించుకోవాలని, మానసిక దృఢత్వం కోసం యోగా కార్యక్రమాలు, శారీరక దృఢత్వం కోసం క్రీడల్లో పాల్గొనాలని, ఆడపిల్లల ఆత్మరక్షణకు కర్రసాము లాంటివి నేర్చుకోవాలని, అలాగే మన సంస్కృతి సాంప్రదాయాలను అలవర్చుకోవాలని, విద్యార్థులు మానసిక శారీరక దృఢంగా ఉన్నప్పుడే విద్యలో కూడా రాణించగలుగుతారని, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారతదేశాన్ని గొప్ప క్రీడా దేశంగా స్థాపించడానికి ఖేలో ఇండియా కార్యక్రమం ప్రవేశపెట్టడం జరిగిందని, గిరిరాజ్ కళాశాల రాష్ట్రంలో మంచి గుర్తింపు పొందిందని, మట్టిలో మాణిక్యాలుగా మన జిల్లా నుండి అనేక మంది ముఖ్యంగా ఈ కళాశాల నుండి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులు ఉండటం గర్వించదగ్గ విషయమని, వారికి అనుకూలంగా స్పోర్ట్స్ స్టేడియం ఏర్పాటు చేయాలని అసెంబ్లీలో కూడా ప్రభుత్వాన్ని కోరడం జరిగిందని, తప్పకుండా క్రీడా ప్రాంగణానికి తన వంతు కృషి చేస్తారని హామీ ఇవ్వడం జరిగింది. గిరిరాజ్ కాలేజ్ అభివృద్ధికి కృషి చేస్తారని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ రామ్మోహన్ రెడ్డి, పీటీ బాలమణి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నాగొల్ల లక్ష్మీనారాయణ, స్థానిక కార్పొరేటర్ ప్రవళిక శ్రీధర్, మమతా ప్రభాకర్, మండల అధ్యక్షులు గడ్డం రాజు, ఆనంద్ భాస్కర్, శివనూరి చింతకాయల రాజేందర్, రవి తదితరులు పాల్గొన్నారు. ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో ఫిట్నెస్ కోసం కానీ, మెంటల్లీ ఫిట్నెస్ కోసం కానీ స్పోర్ట్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే హెల్త్ బాగుంటే, మెంటల్లీ మనము ఫ్రెష్గా ఉంటే తప్పకుండా మనము ఫ్యూచర్లో ఎదగటానికి అవకాశం ఉంటుంది. కనుక అందరు కూడా స్పోర్ట్స్ని ప్రిఫర్ చేయాలని నేను ఈ సభాముఖంగా మీ అందరికి కూడా నేను కోరుతా ఉన్నాను. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని ఇసన్నపల్లి గ్రామంలో 2వ కాశీగా పిలువబడుతున్న కాలభైరవ స్వామి ఆలయంలో నిత్య పూజలు, హోమాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఇసన్నపల్లి గ్రామంలో కాలభైరవ స్వామి ప్రత్యేక కథనం. హోమ కార్యాలయంలో అష్టభైరవులకు ఆహుతులు వేసిన తర్వాతే ప్రధాన హోమం చేస్తారు. భక్తులకు అనుగ్రహాన్ని, అతీంద్రమైన శక్తులను ఆయన ప్రసాదిస్తారు. దేవాలయంలోకి ఆయనకి గారెలతో మాల వేస్తారు. కొబ్బరి, బెల్లం నైవేద్యంగా పెడతారు. ఈశ్వరుడు ఆయుష్ను ప్రసాదిస్తాడు. ఆయనకు పరమ విధేయుడైన కాలభైరవునికి ఆరాధిస్తే ఆయుష్ పెరుగుతుందని ప్రతీక. కాలభైరవుని క్షేత్రపాలక అని కూడా అంటారు. క్షేత్రపాలకుడంటే ఆలయాన్ని రక్షించే కాపలాదారుడు అని అర్థం. రాష్ట్రంలో, మన దేశంలోనే కాక విదేశాలలోనూ కాలభైరవ స్వామి దేవాలయాలు చాలానే ఉన్నాయి. కామారెడ్డి జిల్లాలోని రామారెడ్డి ఊరిలో కాలభైరవ స్వామి దేవాలయం ఉంది. ఈ దేవాలయాన్ని 2వ కాశీగా భావిస్తారు. ఇక్కడ నిత్య పూజలు, విశేష పూజలు, రథోత్సవం మొదలగునవి ఘనంగా జరిపిస్తారు. నిత్య అన్నదానం జరుగుతుంది. భక్తుల సౌకర్యార్థం కొరకు దేవాలయం, వసతి సత్రాలు కూడా ఉన్నాయి. బీసీ కులగణన ఆమోదం పొందడంతో నందిపేట్ కాంగ్రెస్ శ్రేణులు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. నందిపేట్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంద మహిబల్ ఆధ్వర్యంలో అసెంబ్లీలో బీసీ కులగణన బిల్లు ఆమోదం తెలిపినందుకు గాను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఆర్మూర్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు పెంట ఇంద్రుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి
వైఎస్ గంగాధర్, బీసీసీఎల్ మండల అధ్యక్షుడు గొజ్జి రాజేందర్, డీసీసీ డెలిగేట్ దేవీదాస్, మండల మైనార్టీ అధ్యక్షులు కిసాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దమ్మాయి శ్రీను, జిల్లా సెక్రటరీ గంగారెడ్డి, ఎంపీటీసీ శ్రీనివాస్, మండల నాయకులు గాది శ్రీను, ఎలిగిట్ రాజు, ఎద్ది నిఖిల్, భూమన్న, ఇందూర్ గంగాధర్, హైమత్, శ్రీకాంత్, గంగసాయిలు, కంఠం శేఖర్, మేరు శ్రీను తదితరులు పాల్గొన్నారు. అందరికి కూడా న్యాయం జరుగుతుందని చెప్పేసి ఇది ఒక సూచిక లాంటిదని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క కులగణన బిల్లు ఆమోదం ద్వారా స్థానిక సంస్థల్లో గానీ ఇంకా వేరే PSCS లో గానీ ఇంకా వేరే అక్కడక్కడ కొన్ని కమ్మర్పల్లిలోని శ్రీ విద్యసాయి పాఠశాలలో మాతృభాషా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలోని స్థానిక శ్రీ విద్యసాయి ఉన్నత పాఠశాలలో మాతృభాష దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలో విద్యార్థులు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. మాతృభాష దినోత్సవం గురించి విద్యార్థులకు వివరించడం జరిగింది. అనంతరం ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ ఏనుగు గంగారెడ్డి, విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం, మిగతా సిబ్బంది పాల్గొన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలో పీజీ ఇంటిగ్రేటెడ్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ విశ్వవిద్యాలయం మరియు అనుబంధ కళాశాలల పీజీ మొదటి సెమిస్టర్ MA, MCom, MSW, MSc, MBA, MCA మరియు 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సుల APE, IPCH, IMBA 7వ సెమిస్టర్ పరీక్షలు నేడు ప్రారంభమైనాయి. రిజిస్టర్ ఆచార్య ఎం యాదగిరి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల భవనంలోని పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్షలను పగడ్బందీగా నిర్వహించాలని సూచించారు. సెల్ ఫోన్లను, ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష కేంద్రాల వద్దకు అనుమతించవద్దని పరీక్ష నిర్వాహకులకు తెలిపారు. ఈ ఆకస్మిక తనిఖీలో రిజిస్టర్తో పాటు ఆడిట్ సెట్ డైరెక్టర్ గంట చంద్రశేఖర్, ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య CH హారతి, పరీక్షల నియంత్రణ అధికారిని ఆచార్య ఎం అరుణ పాల్గొన్నారు. నేడు జరిగిన ఈ పరీక్షలకు ఉదయం 1911 మంది విద్యార్థులకు 1820 మంది విద్యార్థులు హాజరయ్యారని, 91 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని ఆడిట్ సెట్ డైరెక్టర్ గంట చంద్రశేఖర్ తెలిపారు. ఆర్మూర్ ఆర్టీసీ బస్టాండ్లో ఆర్టీసీ డ్రైవర్పై దాడిని ఖండిస్తూ ఆర్మూర్ ఆర్టీసీ డిపో ఎదుట హెయిర్ బస్ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఆర్మూర్ బస్టాండ్ సంఘటన స్థలాన్ని చేరుకున్న ఆర్టీసీ DM వారిని నచ్చచెప్పారు. ఈ సందర్భంగా డ్రైవర్లు మాట్లాడుతూ నిత్యం ప్రయాణికులను సురక్షితంగా గమ్య స్థానాలకు చేర్చే డ్రైవర్లపై భౌతిక దాడులు చేయటం సిగ్గుచేటని అన్నారు. ఘటనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డ్రైవర్లు, సిబ్బంది తదితరులు ఉన్నారు. తీసుకొచ్చింది దాన్ని మేము స్వాగతిస్తున్నాం. 56 సీట్ కెపాసిటీ ఉంటే 150, 140 ఎక్కితే కూడా వాళ్ళని సహిస్తూ భరిస్తూ అతి వేగంగా వెళ్లకుండా మెల్లగా వెళ్తూ వారి గమ్యస్థానాలకు క్షేమంగా తీసుకుపోతున్నాం. అయినప్పటికీ కూడా నువ్వు పలానా మేము ఆపమన్న జాగాలను ఆపలేదంటూ, మేము ఎక్కడ దాకా ఆగలేదంటూ, అంతమంది ఉన్నా కూడా మీరు పడతారు దిగండి అంటే కూడా నేను ఏం చేసుకుంటూ చేసుకో అంటూ. విద్యార్థులు మంచి చదువులు చదివి ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని బాల్కొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ చిన్నయ్య అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ బాల బాలికల కళాశాల ఆధ్వర్యంలో యాన్యువల్ స్పోర్ట్స్ ఫేర్వెల్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాల్కొండ కళాశాల ప్రిన్సిపల్ చిన్నయ్య ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో అలరించాయి. స్పోర్ట్స్ డే పురస్కరించుకొని కళాశాలలో నిర్వహించిన క్రీడలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను, జ్ఞాపికలను అందించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి చిన్నయ్య, ఆర్మూర్ కళాశాల ప్రిన్సిపల్ నర్సయ్య మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలలో సైతం విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని, ఇంటర్మీడియట్లో విద్యార్థులు మంచి మార్కులు సాధించి డిగ్రీ, ఎంసెట్లో మంచి ర్యాంకులు సైతం సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో లెక్చరర్లు స్వర్ణ, రవి, సుభాష్, గంగాధర్, చంద్రశేఖర్, చంద్రమోహన్, శ్రీనివాస్, లక్ష్మణ్, సురేష్ విద్యార్థులు పాల్గొన్నారు. ఆలోచన చేయొద్దు, నిరుత్సాహపడవద్దు. దాన్ని మళ్ళీ ఒకసారి ప్రిపేర్ అయిపోయి మళ్ళీ బాగా రాసే ప్రయత్నం చేయాలి. మళ్ళీ బాగా రాసే ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే మనం ఖచ్చితంగా. సిరికొండ మండలంలో తూంపల్లి ఎదురుగొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ జాతర రథో మహోత్సవం ఘనంగా నిర్వహించారు.
తూంపల్లి ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో కళ్యాణం, యజ్ఞం, బలి ప్రదానం, రథోత్సవం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండితులు వేద మంత్రాలు చదువుతూ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం నిర్వహించగా వచ్చిన భక్తులకు కమనీయంగా కన్నుల పండుగ తిలకించారు. కలియుగ దైవమైన లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు ఆసక్తికరంగా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులు స్వామివారిని దర్శించుకొని కోరిన కోరికలు తీర్చే అత్యంత మహిమాన్వితమైన దేవునిగా ఎదురుగొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి విరాజిల్లుతున్నాడని దేవిని దర్శించుకొని మొక్కులు తీర్చుకోవటం, కొంగు బంగారమైన కోరికలు సుఖ సంతోషాలతో తమ కుటుంబాలు ఉంటాయని ఇక్కడ ప్రజలు ప్రగాఢ విశ్వాసం. భక్తులు నలుమూలల నుండి జాతర మహోత్సవంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ కమిటీ సభ్యులు, గ్రామ అభివృద్ధి కమిటీ, గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు. వేద మంత్రాల మధ్య అంగరంగ వైభవంగా శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. డిచ్పల్లి మండలంలోని కిల్లా డిచ్పల్లి గ్రామంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. సుమిత్ శర్మ వేద పండితుల బృందం వివాహ ఘట్టాన్ని కనువిందులుగా జరిపించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ శాంతయ్య వారి సతీ సమేతంగా హాజరయ్యారు. ఆయనతో పాటు సర్పంచ్ గడ్డం రాధాకృష్ణారెడ్డి, మాజీ ఆలయ చైర్మన్ మహేందర్ రెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ బెజవాడ జైపాల్, మాజీ సర్పంచ్ బూస సుదర్శన్, ఆలయ అభివృద్ధి కమిటీ, గ్రామ అభివృద్ధి కమిటీ, ఆలయ ధర్మకర్తలు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గంగోత్రి పుత్తూరు జయస్వామి, బద్రీనాథ్ కేశవర్ణ స్వామి హాజరై తమ ఆధ్యాత్మిక సందేశాన్ని అందించి దేవుడు చూపించిన మార్గంలో నడిచి మోక్షాన్ని పొందాలన్నారు. అందరం పాల్గొనడం జరిగింది. రామాలయ చైర్మన్తో పాటు మాజీ సర్పంచ్ గారు, మాజీ ఎమ్మెల్యే చైర్మన్లు, గ్రామస్తులు, వీడీసీ సభ్యులు, వీడీసీ పాలకవర్గం మొత్తం అందరి సమక్షంలో ఉండి భారీ ఎత్తున మేము శ్రీరామ కళ్యాణం జరపడం జరిగింది. ప్రతి సంవత్సరము మేము ఈ ఉత్సవాలు జరుపుతూ ఉంటాము. వారం రోజులు ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి విద్యుత్ శాఖ అధికారులు సర్వే చేపట్టి వివరాలు నమోదు చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కార్యక్రమంలో భాగంగా ప్రజాపాలనలో దరఖాస్తులు చేసుకున్న లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. ప్రజలు సైతం విద్యుత్ అధికారులకు సహకరించాలని కోరారు. అయోధ్యలో బాలరాముని దర్శనం బీజేపీ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ కృషితో చేయించినందుకు వారికి గోసేవా సమితి పెద్దలు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు. 12 మంది రామ భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బాలరాముని దర్శనం చేయించినందుకు ధన్పాల్కు కృతజ్ఞతలు తెలిపారు. కృషి చేసి దాన్ని నిజాంపురం రప్పించి దాదాపు 1200 మందికి ఎటువంటి బాధ కలగకుండా ఇక్కడ నుంచి స్టార్ట్ చేయించారు. ఆ ట్రైన్లో కూడా సెక్యూరిటీ కానీ, భోజన వసతి కానీ, అక్కడ వెళ్ళిన తర్వాత వసతులు కానీ నవ్వుతున్న భవిష్యత్తు మేము గోకుల్ గోసేవ నుంచి మోడీ గారికి, యోగి గారికి, మా అన్నగారికి పాదాభివందనం చేసి జరుపుకుంటున్నాము. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పొన్నం ప్రభాకర్ రెడ్డికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు భూమేష్ మాట్లాడుతూ అటు కేంద్ర ప్రభుత్వం మోడీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ అసలు బీసీలను పట్టించుకోవడం లేదని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా సుమన్ మాట్లాడుతూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న గొప్ప నిర్ణయం బీసీల కులగణనను శాసనసభలో జరిగిన ఏకగ్రీవ తీర్మానాన్ని అన్ని పార్టీలు సమర్థించేలా ఒప్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొట్టమొదటి విజయంగా బీసీలందరూ మేము భావిస్తున్నామన్నారు. కేంద్రంలో ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా నిర్లక్ష్యం చేస్తూ దళితులకు, మైనార్టీలకు, అణగారిన వర్గాలకు వ్యతిరేకిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఈ వర్గాలకు అండగా ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ నాయకత్వంలో రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకొని రాష్ట్ర ప్రజలకు మరియు అత్యధిక జనాభా కలిగిన బీసీలకు న్యాయం చేసేలా ఈ ప్రక్రియ చేపట్టడం జరిగిందని, ఈ కార్యక్రమాన్ని మేము డొంకేశ్వర్ మండల కేంద్రంలో అధ్యక్షులు భూమేష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు భూమేష్, సుమన్, మొహమ్మద్, అమీన్ తదితరులు పాల్గొన్నారు. చేయడం జరుగుతుంది కాబట్టి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అక్కడ మోడీకి సరైన సమాధానం చెప్తాం. బీసీలందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి వాళ్ళ గుణగణం ప్రకారం వాళ్ళకు రిజర్వేషన్లు ఎమ్మెల్యే కావచ్చు, పిల్లలకు. ఫిబ్రవరి 25వ తేదీన షబ్బే భారత్ దృశ్య
కబ్రస్థాన్లో శ్మశాన వాటికలు ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రాన్ని అందజేశారు. कब्रिस्तान यहाँ पे आरमूर में है, पूरी तरह से साफ सफाई की जाए और जो है मसाजिद के बाद भी जो है साफ सफाई रखी जाए। इस ताल्लुक से हम लोग यहाँ पे आए हुए हैं। यहाँ पे రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం కానున్న దృష్ట్యా మసీదులు ఈద్గాల వద్ద ఏర్పాట్లు చేయాలని ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎంఐఎం పట్టణ అధ్యక్షులు జహీర్ అలీ మాట్లాడుతూ మార్చి 12వ తేదీ నుండి ముస్లింల పవిత్ర మాసం రంజాన్ నెల ప్రారంభమవుతుందని, రంజాన్ నెలలో ముస్లింలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు చేపట్టాలని, మైనార్టీలు ఎక్కువగా ఉన్న వార్డుల్లో చెత్త ట్రాక్టర్లను పంపించాలని, అదేవిధంగా రంజాన్ పండుగ దృష్ట్యా ఈద్గాలు మసీదులు ఏర్పాట్లు సైతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. दवा का इंतजाम करने की बात की गई है और म्यूनसिपल कमिश्नर साहब से ये मुतालिबा किया गया है कि वार्डों के अंदर कंटिन्यू 1 महीने तक जो बल्दिया की गाड़ी होती है, क्योंकि रमज़ान के महीने के अंदर फ्रूट्स वगैरह का ज़्यादा वेस्टेज దర్పల్లి మండలంలో దుబ్బాక రేకులపల్లి గ్రామంలో రబీలో వరి పంటలు వేసిన రైతులకు వరుణదేవుడు కరుణించకపోవటం వల్ల భూగర్భ జలాలు అడుగంటుకపోయాయి. దీంతో 6 ఎకరాల వరి పంట వేసిన రైతు పంట పండేలా లేదు, లాభం లేకుండా పోయిందని, కాళేశ్వరం నీళ్లు 3 ఎకరాలకు 3 ఇంచుల పైపును ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు ఇవ్వలేదని, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంకు తెలియదు, ఏం చేయలేమో అని చేతులెత్తేయడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. కానీ రైతులు తగినంతగా వరి నాట్లు వేసుకోకుండా సగానికి సగం తగ్గించినట్టయితే ఈ ప్రమాదం ఉండకపోవచ్చు. ఏదేమైనా ప్రభుత్వం స్పందించి ఈ రైతులను ఆదుకోవాలని అక్కడ రైతులు కోరుతున్నారు. బాల్కొండ మండల కేంద్రంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బుధవారం బీజేపీ నియోజకవర్గ స్థాయి కొమరంభీం రథయాత్ర సన్నాహక సమావేశం నిర్వహించారు. నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్, రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యుడు మల్లికార్జున్ రెడ్డి, జిల్లా బీజేపీ అధ్యక్షుడు దినేష్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచంలోనే అతిపెద్ద మేడారం జాతర అంగరంగ వైభవంగా ప్రారంభం. సమ్మక్క సారాలమ్మకు ప్రణమిల్లుదాం, ఐక్యత స్ఫూర్తిని పరాక్రమాన్ని గుర్తు చేసుకుందాం అంటూ ట్వీట్ చేస్తూ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ. పసుపు పంట ఎగుమతులు పెరిగాయి, పంటకు మద్దతు ధర కూడా పెరిగింది. నిజామాబాద్ రూరల్ బీజేపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఎంపీ ధర్మపురి అరవింద్. నగరంలో ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే ధన్పాల్ సమక్షంలో పలువురు బీజేపీలో చేరిక. బీసీ కులగణన బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందటంతో ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తల హర్షం. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేల చిత్రపటాలకు పాలాభిషేకం. పేదలకు వరం, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్. వర్ణిలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేసిన మాజీ స్పీకర్ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. జాన్ కంపేర్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు. పెద్ద ఎత్తున హాజరైన భక్తులు. నేటి సమాజంలో మోసాలను, నేరాలను అరికట్టాలంటే పోలీసులు అంకిత భావంతో, క్రమశిక్షణతో పనిచేయాలి. జాన్ కంపేర్ డీటీసీలో నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని ట్రైన్ కానిస్టేబుల్ శిక్షణలో ప్రారంభించిన సిపి కల్మేశ్వర్. బోధన్, నవీపేట్లో విస్తృతంగా పర్యటించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. నవీపేట్లో మహిళా సంఘాలకు 11 కోట్ల విలువ చేసే రుణాల పంపిణీ. తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో 2 కార్పొరేటర్లు కాంగ్రెస్లో చేరిక. పార్టీ కండువా కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానం. అర్ధరాత్రి నగరంలో సివిల్ డ్రెస్లో తనిఖీలు చేసిన సిపి కల్మేశ్వర్. ఆపరేషన్ టప్పా చబ్బుధర్లో సివిల్ డ్రెస్లో లాఠీ చేతబట్టి సిపి కల్మేశ్వర్ హల్చల్.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPN న్యూస్.